స్వీట్ పొటాటో అనేది మనకి చాలా రేర్‌గా యూజ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఏంటి అంటే శివరాత్రి టైంలో ఒకటే యూజ్ చేయడం అలాంటివి ఉంటాయి. బట్ స్వీట్ పొటాటో అనేది మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. సో, రెగ్యులర్‌గా కూడా ఫ్రీక్వెంట్‌గా అంటే వారంలో 1, 2 సార్లు అయినా సరే అది మనము డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకు ఆరోగ్యంకి చాలా బెనిఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. సో, దాని న్యూట్రిషన్ పరంగా మాట్లాడుకుంటే మనకి నార్మల్ బంగాళదుంపతో కంపేర్ చేస్తే సేమ్ క్యాలరీసే ఉంటాయి. బట్ మనకి స్వీట్ పొటాటోలో ఏంటి అంటే పీచు పదార్థం అనేది అధికంగా ఉంటుంది. అండ్ దాంట్లో క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఫ్యాట్ అనేది కూడా తక్కువ మోతాదులో ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఏంటి అంటే మనకి స్వీట్ పొటాటోలో సోడియం అనేది తక్కువగా ఉండడము, పొటాషియం అనేది ఎక్కువగా ఉండడము, క్యాలరీస్ తక్కువగా ఉండడం, ఫ్యాట్ తక్కువగా ఉండడం, వైటమిన్ ఏ అనేది చాలా అధిక మోతాదులో ఉంటుందన్నమాట. సో, దీనివల్ల ఓవరాల్‌గా మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, ఎవరైతే లైక్ వెయిట్ లాస్‌కి కోసం ట్రై చేస్తున్నా, లేదు అంటే బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, లేదు అంటే మధుమేహం అంటే డయాబెటీస్‌తో బాధపడే వాళ్ళు, చిన్న పిల్లలకి కానీ ఇలాంటి వాళ్ళందరూ స్వీట్ పొటాటోని రెగ్యులర్‌గా యూజ్ చేయొచ్చు. బట్ దాన్ని మనం తీసుకునే విధానం వల్ల కూడా అది మనకి బాడీకి ఎఫెక్ట్ అవుతుంది. చాలామంది ఏంటి అంటే దీన్ని బేక్ చేసి తీసుకుంటారు, లేదు అంటే కర్రీలాగా తీసుకుంటారు, లేదు అంటే ఫ్రై చేసి తీసుకుంటారు. సో, నా సజెషన్ అయితే దీన్ని మనము ఉడకపెట్టుకొని తీసుకుంటే దీంట్లో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది. సో, గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే అది ఎంత ఫాస్ట్‌గా మనం తిన్న తర్వాత డైజెస్ట్ అవుతుందో దాన్ని మనము గ్లైసెమిక్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాము. సో, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాల్సొస్తుంది. అది తీసుకుంటేనే వాళ్ళకి షుగర్స్ అనేవి కంట్రోల్‌గా ఉంటాయి. ఎక్కువగా పెరగడం, ఎక్కువగా తగ్గడం అలా అవ్వకుండా ఉంటుంది. సో, అలాంటి వాళ్ళకి కూడా ఈ స్వీట్ పొటాటో అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. అండ్ చిన్న పిల్లలకి కూడా వాళ్ళకి చిన్నప్పుడే మనం వీనింగ్ ఫుడ్స్ లాగా ఇస్తాం కదా! సో, ఆ స్టేజ్‌లో కూడా ఈ స్వీట్ పొటాటోని ఉడకపెట్టేసేసి రవ్వలో కానీ, ఉగ్గులో కానీ కలిపియడం వల్ల కూడా వాళ్ళకి చాలా న్యూట్రిషన్ అనేది అందుతుంది. అండ్ దాంట్లో ఉన్న వైటమిన్ ఏ వల్ల వాళ్ళకి హెయిర్‌కి కానీ, స్కిన్‌కి కానీ, కంటి చూపుకి కానీ చాలా యూజ్ అవుతుంది. సో, ఈ స్వీట్ పొటాటోని మనం రెగ్యులర్‌గా డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే హెల్త్ బెనిఫిట్స్ మనకి చాలా ఎక్కువగా ఉంటాయి. సో, స్వీట్ పొటాటోని చాలామంది ఏంటి అంటే బొగ్గుల మీద కాల్చడము ఇలా కూడా తీసుకుంటూ ఉంటారు. బట్ అది కొంచెం హార్మ్‌ఫుల్ లాగే అనిపిస్తుంది. బికాజ్ దానివల్ల కోల్ ఏదైతే ఉందో దాని మినిమల్ అమౌంట్స్‌లో మన బాడీలోకి వెళ్తుంది కాబట్టి అది అంత మంచిది కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దాన్ని ఏంటి అంటే వాటర్‌లో ఉడకపెట్టుకొని తీసుకుంటే దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ అనేది మనకి పూర్తిగా లభిస్తుందన్నమాట. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి మనము మోస్ట్‌లీ లో సోడియం ఫుడ్స్ అనేది అడ్వైస్ చేస్తాము. సో, ఈ చిలకడ దుంపలు అనేది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుందని ఇందాక చెప్పాం కదా! ఆల్మోస్ట్ 3 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది మనకు ఒక 100 గ్రామ్స్ ఆఫ్ చిలకడ దుంపల నుంచి వస్తుంది. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీన్ని ఏంటి అంటే మిడ్ మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ అలా తీసుకుంటే బెటర్. నైట్ టైమ్ ఏంటి అంటే ఇది కొంచెం హెవీ ఫుడ్ అయిపోతుంది. అండ్ వాటర్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిడ్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ స్నాక్‌గా కూడా దీన్ని మనం ప్రిఫర్ చేయొచ్చు. చిలకడ దుంపలో ఏంటి అంటే మనకు ఆల్రెడీ అది స్వీట్ ఇన్ టేస్ట్ ఉంటుందన్నమాట. సో, దాన్ని జనరల్‌గా మనము ఉడకపెట్టేసేసి ప్లెయిన్ వాటర్‌లో ఉడకపెట్టేసేసి తీసుకుంటే కూడా సరిపోతుంది. దానికి మళ్ళీ ఎటువంటి ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేయడము, దాన్ని ఫ్రై చేయడము అలా చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. చిలకడ దుంపలు ఏంటి అంటే మనకి గ్లూటెన్ ఫ్రీ అని కూడా చెప్పొచ్చు. సో, చాలామంది వీట్ ఇంటాలరెన్స్ ఉన్నవాళ్ళు, గోధుమలు అలాంటివి పడని వాళ్ళు గ్లూటెన్ ఫ్రీ డైట్ అనేది తీసుకుంటారు. వాళ్ళు కూడా వాళ్ళ డైట్‌లో ఈ చిలకడ దుంపల్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ కోసం కానీ, లేదు అంటే ఫ్రీక్వెంట్‌గా ఇన్ బిట్వీన్ ఎవరికైనా ఆకలేసినప్పుడు స్నాక్ రూపంలో కానీ ఈ చిలకడ దుంపల్ని మనం డైట్‌లో అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు.